మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం మీటింగ్లో 16వ తారీఖున మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద డెరగేటరీ, స్కాండలస్, డిఫేమేటరీ కామెంట్స్ పాస్ చేయడంతో మేము నిన్ననే ఎన్నికల ముఖ్యాధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనా ఐఏఎస్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నిన్నను కూడా కాకినాడ మీటింగ్లో ఆయన ధోరణి ఏమాత్రం మారలేదు. సేమ్ అదే పందాలో అసభ్య పదజాలం, వ్యక్తిగత జీవితంలోనికి చొరబాటుతనం ఇవన్నీ కూడా కనబడ్డాయి. ఆయనకి అర్థం కానిది ఏంటి అని అంటే, ఇప్పుడు మనం ఎన్నికల వాతావరణంలో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశం మొత్తంలో ఎన్నికలు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అన్నది దేశమంతా అమలవుతుంది. దాన్ని సాక్షాత్ భారతదేశ ప్రధానితో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, రాజకీయ నాయకులు కానీ, పార్టీ అధ్యక్షులు కానీ ఖచ్చితంగా అమలు చేయవలసినటువంటి బాధ్యత ఉంది. ఇట్ ఈజ్ రూల్ ఆఫ్ లా. అందులో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో, జనరల్ కాండక్ట్లో నేను ఒక రూల్ మీకు చదివి వినిపిస్తాను. ఇట్ ప్రొహిబిట్స్ రిఫరెన్స్ క్యాండిడేట్స్ ఆర్ పార్టీస్ ఫ్రమ్ క్రిటిసైజింగ్ అదర్స్ బేస్డ్ ఆన్ దేర్ పర్సనల్ లైఫ్ ఆర్ unsubstantiated allegation. It prohibits, అది నిరోధిస్తుంది జనరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో. ఈ ఇంకిత జ్ఞానం కూడా ఈ ముఖ్యమంత్రికి లేకుండా పర్సనల్ లైఫ్ మీద అటాక్ చేస్తూ అన్సబ్స్టాంటియేటెడ్ అలిగేషన్స్ అంటే ఆధారం లేని ఆరోపణలు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎంత డబుల్ స్టాండర్డ్స్ అవలంబిస్తున్నాడంటే ఇది సాక్షాత్తు ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. మీ ద్వారా నేను ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడొద్దు అని కడప ప్రిన్సిపల్ జడ్జి కోర్టులో కేసు వేసి డైరెక్షన్ తెచ్చుకున్నాడు. ఆరోపణలు కానీ ఏమీ చేయకూడదని సాక్షాత్ అన్ని రాజకీయ పార్టీలని రెస్పాండెంట్స్గా పెట్టి జడ్జిమెంట్ తెచ్చుకున్నాడు. మరి ఈరోజు మా అధ్యక్షులు గారి మీద కానీ, మిగతా రాజకీయ నాయకుల మీద కానీ ఆయన చేస్తున్న పనే అది. అంటే చట్టం యందు గౌరవం లేదు, రూల్ ఆఫ్ లా అంటే రెస్పెక్ట్ లేదు. ఇష్టాసారంగా ఏమిటి సాధించాలనుకుంటున్నాడు ఆయన అంటే, ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది ఓటమి భయం. ఆ ఓటమి భయంలోంచి వచ్చే మాటలు ఒక రకంగా దీన్ని సంధి ప్రలాపన అంటారు. ఆ సంధి ప్రలాపంతో వచ్చినటువంటి మాటలే నిన్న కాకినాడ సభలో ఆయన మాట్లాడినటువంటి మాటలు. పొత్తుల గురించి ఇష్టాసారంగా మాట్లాడతారు అనేక సందర్భాల్లో. భారతదేశ ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉంటాయి. సైద్ధాంతిక దృష్ట్యా, పరిస్థితుల దృష్ట్యా రాజకీయ పార్టీల మధ్య పొత్తు ఏర్పాటు చేసుకోవడం అన్నది భారతదేశ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక ప్రక్రియ. అది భారతదేశం ఏర్పడి నుంచి జరుగుతుంది. ఈయనెవరు క్వశ్చన్ చేయడానికి? మీరు ఎలా పొత్తు పెట్టుకుంటారని క్వశ్చన్ చేయడానికి? అంటే ఈయనకి స్థాయి లేదు. నువ్వు కూడా ఒక రాజకీయ పార్టీయే. రెండవది, పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు, ఎవరైనా పొత్తు పెట్టుకుంటే లబ్ధి కోసం పొత్తు పెట్టుకునే సందర్భాలు ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో మనం చూసాం. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ 2024 సంవత్సరంలో పొత్తుల ప్రక్రియని మనం
పరిశీలించినట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తుల్లో ఏ పార్టీ అయినా లబ్ధి పొందడానికి చూస్తుంది పొత్తులో. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలు లబ్ధి పొందాలి, ఈ రాష్ట్ర ప్రజలు